సీరియస్ అయిపోయి ఒకరేమో అవతలకి రోడ్ అవతల, ఒక్కరేమో రోడ్ ఇవతల పైన. ఎలా ఉంటుంది? ఒక్కడే ఉన్నారు మెడికల్లో. ఆలోచించండి, యువతలకి 2 అంతస్తుల మీద అమ్మగారు ఉన్నారు, బాగున్నాడు, అవతలకి రోడ్ అవతల కింద అమ్మగారు ఉన్నారు. అమ్మగారు సీరియస్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు కదా, తొందరగా సిగ్నేచర్ పెట్టి వారంగా తీసుకెళ్ళిపోయి గాడిలో తీసుకెళ్ళి ఆడ కొడుకుకేమో సిరెంజ్ పెట్టి ఉన్నారు పైన. ఆయన చూడటం లేదు, మాట్లాడటం లేదు. మరి ఇప్పుడు అమ్మగారిని తీసుకుపోవాలా లేదా 2 రోజులు ఉంచాలా? కొడుకుని చూసుకోవాలా? ఇద్దరు చూసుకోవాలి. ఎలా చూసుకుంటాము? దేవుడే చూసుకుంటాడు. అమ్మనేమో తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉంచోగలరు, బాబునేమో సిరెంజ్ ఎక్కిస్తున్నారు. ఏం చెప్తాం? బుద్ధవాడు దేవుడే చూసుకోవాలా? దేవుని అడిగినాను. దేవుని ప్రార్థన చేసినప్పుడు నిజంగా అమ్మగారికి కూడా తెలుసు, అమ్మగారు నాకన్నా ఇంకా గట్టిగా దేవుడితో పోటీ పడతారు. నాకన్నా గట్టిగా నేనేంటంటే నా భార్య ఉంది, బాధ్యతలు ఉన్నాయి, అంటే నాకు పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి కదండి, ఉంటాయి. కానీ అమ్మగారు కుటుంబ పరంగా కాదు, నేను రక్షణ పొందాలి, నా ద్వారా అద్భుతాలు జరగాలి, దేవుడి కార్యాలు జరగాలని పట్టుదలతో దేవుని పోరాడు. ఆ విధంగా మెడికల్లో జరిగింది కనుక ఒక్కరోజుకి స్వస్థత పొంది అమ్మగారు వెళ్ళిపోయారు. అదే రోజు బాబు కూడా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధన మనకు జయించేది కాదు, అంటే శోధన మనపై జయించేది కాదు, మన దేవుడు మనపై విజయం కలుగజేస్తాడు. దేవుడికి స్తోత్రం. కనుక మీరు ప్రార్థన చేయాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనకు దేవుడు అంగీకరించి మీ ప్రతి అవసరం తీరుస్తాడు. వాక్యం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక.